బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలకు కాంట్రాక్టర్ రామనాథం తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల బయటే ఉండిపోయారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా సుమారు 40 లక్షల వ్యయంతో పాఠశాల అభివృద్ధి పనులు, కొత్త తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. మొత్తం బిల్లుల్లో ఇప్పటి వరకు కేవలం 7 లక్షలు మాత్రమే అందాయని, ఇంకా 33 లక్షలు బకాయిగా ఉన్నాయని కాంట్రాక్టర్ ఆరోపించారు. బిల్లుల విడుదల కోసం పలుమార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. పనుల కోసం అప్పులు చేసి నిర్మాణం చేపట్టామని, ప్రస్తుతం వడ్డీల భారం పెరిగి అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు పాఠశాల గేటుకు వేసిన తాళం తీయబోనని కాంట్రాక్టర్ రామనాథం స్పష్టం చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, చెప్పండి, కాంట్రాక్టర్ చెప్పినట్లుగా 33 లక్షల బిల్లులు నిజంగానే పెండింగ్ లో ఉన్నాయా? పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే చెక్కెదురైందని చెప్పచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహిబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం తిరుమల సంగీత గ్రామంలో మాత్రం కాంట్రాక్టర్ రామనాథ్ అనే కాంట్రాక్టర్ గత 2 సంవత్సరాల క్రితం మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సుమారుగా 40 లక్షల రూపాయల పెట్టుబడితో ఆ యొక్క తరగతి గదులను పూర్తి చేసి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ నాకు బిల్లులు రావడం లేదని చెప్పని ఆందోళన చెందుతూ పాఠశాల పునఃప్రారంభం రోజే ప్రభుత్వ పాఠశాలకు ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేయడం జరిగింది. దీనిపై పూర్తి వివరణ వారిని కాంట్రాక్టర్ను అడగగా ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది. 40 లక్షలకు సుమారుగా 7 లక్షల రూపాయలే అందించి మిగతా డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి నా చెప్పులు అరిగిపోయాయి. అటు నేను తీసుకొచ్చిన అప్పులలో ఇంటి మీదకి వచ్చి నా మీద దాడి చేస్తున్నారు. అప్పుల బాధ భరించలేక ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పని ఇక్కడ సదరు కాంట్రాక్టర్ రామనాథం అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ పాఠశాల పునఃప్రారంభం రోజు చేదు అనుభవం ఎదురైందని చెప్పని అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు కూడా ఒక్కసారిగా ఈ యొక్క తాళం వేసినటువంటి గేటును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టర్లకు తమ బిల్లులు అందించకపోవడం ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందని చెప్పని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు అయితే తెలియపరుస్తున్నారు. రైట్ సంపత్, బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏంటి సంపత్? ఇప్పటికే మనం చూసినట్లయితే వారి సదర్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి బిల్లులు రాకపోవడమే ప్రధాన కారణం అని చెప్పచ్చు. సదర్ కాంట్రాక్టర్ పలుమార్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు, అటు డిఈఓ గారు కావచ్చు, అటు జిల్లా కలెక్టర్ గారు కూడా పలుమార్లు తిరిగి తమ సమస్యను తెలియపరిచినప్పటికీ కూడా వారు పట్టించుకోవడం లేదు. అందుకే నేను ఈ యొక్క పరిస్థితికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయని చెప్పి సదర్ కాంట్రాక్టర్ తెలియపరుస్తున్నాను. రైట్, కాంట్రాక్టర్ తో యాజమాన్యం లేదా అధికారులు చర్చలు జరిపారా? కాంట్రాక్టర్ తో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఓ అధికారులు, విద్యాశాఖ అధికారులు కూడా ఆయన సంప్రదించి ఒకసారి ఆయన శాంతిపరిచి తక్షణమే నీ యొక్క పేమెంట్ ను విడుదల చేసే ప్రక్రియను ముందుకు తీసుకుపోతాం, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు స్కూల్ ప్రారంభం కాబట్టి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా స్కూల్ నడిచే విధంగా మాత్రం ఏర్పాట్లు చేయాలి. మీరెవరు కూడా ఆధారపడద్దు, ఇబ్బంది పడద్దు. మీకు వచ్చేటువంటి బిల్లులు కూడా సహకాలంలో అందించే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ అక్కడ చేరుకొని వారిని సమాధానించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్.